ఆవిడ వచ్చింది కానీ అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఆవిడ గారి తల అలా రింగులు రింగులు తిరిగిపోయి వెనకాల చుట్టూ పువ్వులు పెట్టింది. తలకి ఏం వాడతారండి? ఏమి లేదండి, నేను యాంకర్ ఒకటే వాడతాం. ఏంటది? ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తాము. ఓకే. మధ్యాహ్నం అయితే తాయిలు పెట్టి మడతనా చేస్తాము. మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఏంటి అవి రెండు ఇట్లేనా? అది కాదా? ఎవడేవాడు? తెలిసినోడా? లేదండి. ఎవరా నువ్వు? ఇలా వెళ్తే ఆర్కే బీచ్ వస్తుందా? అలా వెళ్తే చైన్ అయిపోతుంది, దించి వెళ్ళినా ఆర్కే బీచ్ వస్తుంది. 10 గంటలు సార్. ఏంటి తల మీద చెప్పండి అది? ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టేళ్ళే. ఆ సొప్పాలో రాటు తీసుకొడితే మీరు చూస్తా ఊరుకున్నారా? మీ చేతిలో లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చెయ్యి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళో దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా? బట్టలు వస్తే దెబ్బలేంటి? నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికింది, నీకు అవసరమా? సరిగా గురువు గారు 10 గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వస్తుంది? ఏమే 10 గంటలకు వస్తాను అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అంటాడు. తాగొచ్చాడు. లేదు కానీ లాస్ట్ వచ్చి ఎన్ని గంటలకి? 1 గంటకి. దాని తర్వాత ఇంకిదే ఉంది, ఇంకేం లేదు. అదే లాస్ట్ బస్సురా. సరే కానీ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారిల్లు భీమిలి. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షులు దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది? అదే ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. మరి 2 అలంకారం చెప్పినాడు, మా అత్తగారు తెలీదా? ఒరే చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమంటాయి అడ్రస్ నాకు తెలుసు.